హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శుభం ఫ్యామిలీ రెస్టారెంట్. రెగ్యులర్ గా బిర్యానీ కాకుండా అలానే రోటీ కర్రీకి వెళ్దామా అంటే రోటీ కర్రీ అంతగా కడుపు నిండినట్టు అనిపించదు. రైస్ ఐటమ్ లోనే ఇంకేది బాగుంటుంది అని చెప్పి నేను ఈ మధ్య ఒకరు అడిగారు. సో ఒకవేళ మీరు బిర్యానీ వద్దు, మసాలా రెగ్యులర్ గా ఇదే అవుతుంది అని అనుకుంటే కనుక మన శుభం రెస్టారెంట్ లో ఉన్న పులావ్స్ ట్రై చేయండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ పులావ్ ఉంది అనుకోండి, మనకి ఇంట్లో మనం పులావ్ చేసుకుంటాం కదా, బగారా టైప్ లో చేసుకుంటాం కదా, అదే పులావ్ వస్తుంది. బాస్మతి రైస్ తోనే ఉంటుంది, మసాలా మాత్రం ఏమీ ఉండదు అనమాట అందులో. సో ఆ పులావ్ కి మీరు చికెన్ పులావ్ తీసుకున్నట్లయితే చికెన్ పీసెస్ వస్తాయి అనమాట. ఎందుకంటే పీసెస్ ఎందుకంటున్నానంటే పీసెస్ వస్తాయా అని కూడా అడిగారు ఒకరు నన్ను. సో పీసెస్ కంపల్సరీ వస్తాయి. పీసెస్ తో పాటు మంచిగా గ్రేవీ కూడా వస్తుంది అనమాట కలుపుకొని తినడానికి. దీనికి మాత్రం మనం బిర్యానీకి ఇచ్చినట్టు మిర్చి మసాలాని ఇవ్వము, దీనికి మనం సపరేట్ చికెన్ గ్రేవీ ఇస్తాం అనమాట. ఎందుకంటే మసాలా ఉండదు కాబట్టి చికెన్ గ్రేవీ ఇవ్వడం వల్ల కొంచెం స్పైసీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఈ పులావ్స్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. గోంగూర మటన్ పులావ్, గోంగూర చికెన్ పులావ్, అండ్ ఇంకా కాళీమిర్చి కోడి పులావ్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ పులావ్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. బై బై.